రెండు టాపిక్స్ గురించి మాట్లాడదాము. ఒకటి వరద గురించి, రెండోది ఏదైతే హరీష్ రావు కామెంట్స్ గురించి, వేడిగడ్డ గురించి లాస్ట్ మనం డిస్కస్ చేద్దాం. వరద సహాయానికి సంబంధించి అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకుంటున్నాం, చూస్తున్నాం ఏ విధంగా ఖమ్మం అనేది, మునర్వాగ్ అనేది ఏ విధంగా డ్యామేజ్ అయింది, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎంత నష్టపోయారనేది కేంద్రం సహాయం ప్రకటించింది. కానీ రెండు రాష్ట్రాలకి అన్నారు. యాజ్ అనలిస్ట్గా అందుకే మిమ్మల్ని ఫస్ట్ అభిప్రాయం తీసుకుంటున్నాను. కేంద్ర సహాయానికి సంబంధించిన అభిప్రాయం ఏంటి? హరీష్ రావు కామెంట్స్ సంబంధించి కూడా పట్టించుకోవట్లేదు, తెలంగాణ ఈ విధంగా అయిపోయింది, 10 సంవత్సరాలని మేము గాడిలో పెట్టింది, సేఫెస్ట్ సిటీగా ఉన్నటువంటి హైదరాబాద్ని ఈ విధంగా చేశారని. అందరికి నమస్కారం. తెలుగు వాళ్ళకి, తర్వాత మన సివిఆర్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం వరద సహాయానికి సంబంధించి, వరదలకు సంబంధించినటువంటి అంశం పైన ఎప్పటికీ ఏదో ఒక ఆరోపణ అయితే కేంద్ర ప్రభుత్వం పైన వస్తూనే ఉన్నటువంటి సందర్భాలను మనం చూసాం. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఆ విధమైనటువంటి ఆరోపణలు చూసాము. ఇప్పుడు ఒక రకంగా మనకి రెండు ప్రాంతాలు, ముఖ్యంగా మీకు ఆంధ్రప్రదేశ్ లో విజయవాడకు జరిగినటువంటి ఒక డ్యామేజ్ ని, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మంకి, మహబూబాద్ జిల్లాకు జరిగినటువంటి డ్యామేజ్ ని ఇంకొక కోణంలో చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే చాలా పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగింది అక్కడ అనేటటువంటి విషయం. ముఖ్యంగా అయితే ఖమ్మం పట్టడానికి పెద్ద ఎత్తున నష్టం జరిగింది. అక్కడే ఒక 5,000 కోట్ల రూపాయల మేరకు నష్టం జరిగింది అనేటటువంటి ఒక ప్రాథమిక అంచనా అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం వార్తల్లో. అయితే కేంద్ర సాయం సహజంగా కేంద్రము ఇట్లాంటి విపత్తులు వచ్చినప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద కేంద్రం సహాయము రాష్ట్రాలకు ప్రకటిస్తుంది అనేటటువంటి విషయం మనం చూసాం. కాకపోతే ఏంటంటే రాష్ట్రం అడిగినంత మేరకు కాకుండా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం వస్తుంది, దాన్ని వరద నష్టం యొక్క అంచనా వేస్తుంది, ఏ స్థాయిలో నష్టం జరిగింది అనేటటువంటి అంచనా వేస్తుంది. దానికి అనుగుణంగా ఆ రేషియోలో కొంత ఆర్థిక సహాయాన్ని ప్రకటించేటటువంటి ఆనవాయితీ, కేంద్ర రాష్ట్ర సంబంధాల మధ్య ఉండేటటువంటి ఆనవాయితీని మనం చూస్తున్నాం. బట్ ఇప్పుడు మనకు 5,000 కోట్ల పైగా ఆర్థిక నష్టం జరిగితే రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి అంటే ఇంకా గవర్నమెంట్ అనౌన్స్ చేయనట్టుగానే మనకు తెలుస్తుంది 3,300 కోట్ల రూపాయలు సహాయం చేస్తామనేటటువంటి ఒక ప్రకటన అయితే ఇంకా ముఖ్యమంత్రుల దాకా చేరలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న చెప్పారు. అయితే శివరాజ్ సింగ్ చౌహాన్ రెండు ప్రాంతాలను తిరిగారు. అక్కడ విజయవాడలో జరిగిన నష్టాన్ని, ఇక్కడ ఖమ్మంలో జరిగినటువంటి నష్టాన్ని ఏరియల్ సర్వే ద్వారా నిన్నటి రోజున చూసినటువంటి సందర్భం ఉన్నది. అయితే గతంలో కూడా హైదరాబాద్ కి వరదలు వచ్చినప్పుడు అక్కడ పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. హైదరాబాద్ వరదలు వచ్చినప్పుడు ఆ సందర్భంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వము సరిగా స్పందించలేదు, ఆర్థిక సహాయం చేయలేదు అనేటటువంటి విమర్శలు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. ఆ సందర్భంలో బండి సంజయ్, ఇప్పుడు ఉన్నటువంటి హోంశాఖ సహాయ మంత్రి, మీకు నష్టపరిహారం ఎట్లా చేపిస్తాం, బండికి బండి ఇస్తాము, దానికి ఇస్తాము అనేటటువంటి ఒక ప్రకటన చేసిన సందర్భంలో విమర్శలకు గురైన సందర్భాన్ని మనం చూసాం. కానీ ఆ స్థాయిలో ఆర్థిక సహాయం జరగలేదు. ప్రతి ఇంటికి 10,000 రూపాయలు ఇస్తామని అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అక్కడ ప్రకటించింది. బట్ ఆ స్థాయిలో అక్కడ నష్టాన్ని అటు కేంద్రం గాని ఇటు రాష్ట్రం గాని హైదరాబాద్ ప్రజలకు ఇవ్వలేదు అనేటటువంటి విమర్శలు వచ్చాయి. బట్ ఇప్పుడు ఖమ్మము లేదా మహబూబాద్ లో జరిగినటువంటి ఆస్తి నష్టం గాని, పంట నష్టానికి గాని ప్రభుత్వం ఏ విధంగా అకామిడేట్ చేస్తుందో చూడాలి. బట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఒకవేళ 3,300 కోట్ల రూపాయల సహాయమే అయితే రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి చాలా తక్కువనే నా భావన. ఎందుకనంటే చాలా బిగ్ డ్యామేజ్ జరిగింది. ముఖ్యంగా మరి ఆస్తి నష్టం అయితే పెద్ద ఎత్తున జరిగింది రెండు పట్టణాల్లో, అటు ఖమ్మంలో అయితేంటి, అటు విజయవాడలోనైతే పెద్ద నష్టం జరిగినట్టుగా మనం చూసాం. బట్ ప్రాథమిక అంచనా ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించాల్సినటువంటి సహాయం తక్కువ అని నాకైతే అనిపిస్తుంది. మరి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు ఎట్లుంటాయో చూడాలి, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఒత్తిడి చేస్తుందో చూడాలి. సరే, కేంద్ర ప్రభుత్వ సహాయం ఎట్లున్నా గానీ రాష్ట్ర ప్రభుత్వము ఈ వరదల్లో నష్టపోయినటువంటి అక్కడ విజయవాడలోనైనా, ఇక్కడ ఖమ్మంలోనైనా, మహబూబాద్ లోనైనా
రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా అకామిడేట్ చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా నష్టపరిహారం చెల్లించబోతుంది, వాళ్ళని ఎట్లా ఆదుకోబోతుంది అనేది ఇంపార్టెంట్ అవుతుంది. తెలంగాణలోనైతే కొత్తగా వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఇది మొట్టమొదటి ఫ్లడ్ రిలీఫ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వము ఎట్లా వాళ్ళని ఆదుకుంటుంది అనేది మనం వేచి చూడాల్సినటువంటి అంశమే. రెండో ప్రశ్నగా మీరు ఏమడిగారు? హరీష్ రావు కామెంట్స్, రాష్ట్రం ఏ విధంగా ఉందనేది, తుపాకుల సంస్కృతి. జైనూర్ సంఘటనని బేస్ చేసుకొని హరీష్ రావు గారు ఒక కీలకమైనటువంటి కామెంట్లు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు మృగ్యం అవుతున్నాయి, రాష్ట్రంలో శాంతి భద్రతలుకి ఇబ్బంది కలుగుతుంది అనేటటువంటి ఒక కామెంట్ చేశారు. ఇది ఇప్పుడే కాదండి, మీకు గత శాసనసభ ఎన్నికల్లో కూడా ఒక పెద్ద వివాదమే జరిగింది కదా శాసనసభలో. అదేంటి అని అంటే సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు తగ్గిపోతున్నాయి, శాంతి భద్రతలు విఘాతం అవుతుంది, మరి ముఖ్యంగా మహిళలపైన అత్యాచారాలు పెరుగుతున్నాయి అనేటటువంటి ఆ కామెంట్ చేసిన సందర్భంలోనే కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు, సబితా ఇంద్రారెడ్డి గారిని, సునీత లక్ష్మారెడ్డి గారిని మాట్లాడిన మాటలు వివాదాస్పదమైన సంఘటన మనం చూసాము. బట్ దానికి కొనసాగింపుగానే జైనూర్ సంఘటనలో హరీష్ రావు గారు చేసినటువంటి కామెంట్లు అంటే సగటున ఈ 9 నెలల్లో 1900 అత్యాచారాలు జరిగాయి, 2400 హత్యలు జరిగాయి అనేటటువంటి ఒక తీవ్రమైనటువంటి కామెంట్ చేశారు. బట్ నేను జైనూర్ సంఘటన నేను చూసేది ఏంటంటే ఒక యాక్సిడెంటల్ గా జరిగినటువంటి సంఘటనే అక్కడ జరిగింది. అది 2 మతాలకు 2 కులాలకు పూయాల్సినటువంటి అవసరం లేదనేదే నా భావన. ఎందుకంటే బైంసా పట్టణంలో జరిగే అల్లర్లు మనం చూసాం. తర్వాత గతంలో కూడా టేకు లక్ష్మి, ఇదే జిల్లాలో టేకు లక్ష్మి పైన జరిగినటువంటి అత్యాచారాన్ని కూడా మనం చూసాం. బట్ ఈ జైనూర్ లో జరిగినటువంటి ఈ సంఘటన కూడా చూసాం. కానీ నాకు అనిపించింది ఏంటంటే జైనూర్ సంఘటన తర్వాత ప్రభుత్వం స్పందించిన తీరు, అక్కడ అల్లర్లను కట్టడి చేయడానికి ప్రభుత్వము వాడినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఇస్ గుడ్. కొంతవరకు అయితే మనం ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకంటే అల్లర్లను ఒక్కరోజే ఆపగలిగారు, దాన్ని స్ప్రెడ్ కాకుండా చూశారు. అక్కడ కొద్దిగా ఆస్తి నష్టం జరిగింది కానీ అక్కడ ప్రాణ నష్టం జరగకుండా చూశారు. 2 మతాలకు సంబంధించిన 2 కులాలకు సంబంధించినటువంటి వాళ్ళని పీస్ కమిటీలను పిలిచి మాట్లాడారు. అక్కడ పెద్దలను ఒప్పించగలిగారు, అక్కడ ఉన్నటువంటి సమస్యని కంట్రోల్లోకి తేగలిగారు అనేది నా భావన. కాబట్టి అది ఒక యాక్సిడెంటల్ గా జరిగినటువంటి సంఘటనే. కానీ ఓవరాల్ గా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనలకు ఒక బాధ్యత ఏంటి అని అంటే మనం అప్పుడప్పుడు అనుకుంటాం మంత్రి లేకపోతే ఏమవుతుంది, పెట్టకపోతే ఏమవుతుంది అని అనుకుంటాం. కానీ ఒక రెగ్యులేటరీ అనేది అంశం కదా. ఇప్పుడు హోంమంత్రి లేకపోవటం బాధాకరమైన విషయమే, అటు విద్యాశాఖ మంత్రి లేకపోవటం బాధాకరమైన విషయమే. 2 కీలకమైనటువంటి రంగాలకు 2 కీలకమైనటువంటి శాఖలకు ఒక ప్రాతినిధ్యం రెగ్యులేట్ చేసేటటువంటి మినిస్ట్రీ లేకపోతే మిగతా వాటికి కూడా అక్కర్లేదని అనుకోవాలి కదా. ముఖ్యమంత్రి గారు ఒక్కళ్ళే రాష్ట్రాన్ని పరిపాలన చేసుకుంటే బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయానికి మనం వస్తే ఎట్లా అవుతుంది? కాబట్టి హోంశాఖ లాంటి ఒక కీలకమైనటువంటి శాఖకు ఈ 9 నెలలుగా మంత్రి లేకపోవటం, అసలు ముఖ్యమంత్రి గారు మానిటర్ చేయొచ్చు, ఎన్నని చేస్తారు, ఎంత బర్డన్ తీసుకుంటారు, ఎంత వర్క్ బర్డన్ తీసుకుంటారు అనేటటువంటి ఒక సమస్య తలెత్తుతుంది కదా. కాబట్టి ప్రభుత్వము ఇట్లాంటి విషయాలను తేలిగ్గా తీసుకోవద్దు, ఇట్లాంటి శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశాలను తేలిగ్గా తీసుకోవద్దు. కాబట్టి ఆ కోణంలో చూస్తే ప్రభుత్వము ఇంకింత నిర్లక్ష్యానికి గురవుతున్నట్లుగానే చూడాలి. బట్ ఒక ప్రత్యేకమైన సంఘటనలో జైనూర్ సంఘటన జరిగింది, అక్కడ ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు ఓకే, పెద్దగా విమర్శించాల్సినటువంటి అవసరం అక్కడైతే నాకు కనపడలేదు. కానీ బట్ ఇంత క్రూషియల్ స్టేట్ కి మీరు ఇంకొక పక్క భద్రాచలంలో జరిగినటువంటి ఎన్కౌంటర్, ఇంకొక పక్క అక్కడక్కడ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి చెదురుమదురు సంఘటనలు, వీటన్నిటిని రెగ్యులర్ గా ప్రతి డే మానిటరింగ్ చేసుకోవటానికి ఒక హోమ్ మినిస్ట్రీ లేకపోవటం అనేది విచారకరమే. ఆ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని నేను భావిస్తున్నాను. గుడ్ మార్నింగ్ మేడం. నర్సయ్య గౌడ్ గారు, ఏంటి కేంద్రం వచ్చింది చూసింది, వాయిస్ క్లియర్ ఉందా? క్లియర్ గా ఉంది సార్. కేంద్రం రావడము, చెక్ చేయడం, అంటే ఎంతవరకు నష్టం జరిగింది ఏంటి అని చెప్పి చూసారు. 3300 2 రాష్ట్రాలకి అంటున్నారు. దాని గురించి ఎంతవరకు సాటిస్ఫై అవుతుందా గవర్నమెంట్ అనేది ఒక ఇష్యూ. గత ప్రభుత్వం ఇచ్చింది పక్కదారి మళ్లించారన్నారు, దాని గురించి కూడా ఒకసారి క్లారిటీ ఇవ్వండి మీరు. కాకపోతే బీఆర్ఎస్ నాయకులైనా దాని నుంచి ఆన్సర్ అయితే తెలుసుకుందాం. ఇక హరీష్ రావు చేసినటువంటి కామెంట్స్, రాష్ట్రంలో 9 నెలల్లో ఏ విధంగా ఉంది పాలన ఏంటి, అసలు సేఫెస్ట్ సిటీగా ఉన్న సిటీని ఈ విధంగా రోజుకు 2 హత్యలు 4 మానభంగాలు అనే విధంగా తయారు చేసేసారు.
ఈ 10 సంవత్సరాలు మేము ఏ విధంగా ప్రొటెక్ట్ చేసి షీ టీమ్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసని చెప్తున్నారు. నిజమే కదా, ఒక హోమ్ డిపార్ట్మెంట్ అంటూ లేకపోవడం వల్ల, మంత్రిత్వ శాఖ లేకపోవడం వల్ల ఎవరు చూడాలి ఇదంతా? మేడం, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్ కు నమస్కారం. అదేవిధంగా ఈ రోజు వినాయక చవితి జరుపుకుంటున్నటువంటి కోటాను కోట భక్తులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే పిసిసి అధ్యక్షుడిగా నియమితులైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ముఖ్యంగా మీరు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, కేంద్రము 3,300 కోట్ల రూపాయలు ప్రకటించింది. నాకు ఈ 3,300 కోట్ల రూపాయలు ప్రకటించడాన్ని నాకు కనిపిస్తుంది ఏంటంటే, ఒక సామెత ఉంది, రామయ్య నాయ కలిపి 100 బర్లు ఉన్నాయని చెప్పిరట, రామయ్య 99 నాదొక్కటి. మరి 3,300 చంద్రబాబుకి ఎంత, మనకెంత? 3,300 కోట్లు అక్కడిచ్చి 300 కోట్లు మనకిస్తారా? ఏ క్లారిటీ లేదు. అంటే ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ గానీ లేకపోతే ఇచ్చినటువంటి ఆర్మీ హెలికాప్టర్స్ గానీ అవన్నీ చూస్తే కూడా వాళ్ళకి ఎక్కువ ఇచ్చిరు, మనకు తక్కువ ఇచ్చిరు. మరి అదే లెక్క మట్టి 3,300 3,000 అట్టిచ్చి 300 ఇటిచ్చిరు అనుకో, మనకు దెబ్బ. కాబట్టి కేంద్రము అనేది ఇంత ఇంత అంటే జాతీయ విపత్తు లెవెల్లో జరిగినా కూడా 3,300 రెండు రాష్ట్రాలకి ఏందండి? వాళ్ళు విచిత్రం, వాళ్ళ లాజిక్ చూడండి. తెలంగాణకి ఇంత, ఆంధ్రకు ఇంత అని ప్రకటిస్తే పంచాయతీ వస్తుందని పెద్ద అమౌంట్ కనిపించాలన్న ఏకైక ఉద్దేశంతో 3,300 కోట్లు అని అట్లా చెప్పేసి వెళ్ళిపోయి. కాబట్టి మీరేమనుకుంటున్నారు, అంటే ఏ విధంగా పర్సంటేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు ఈ 3,300 కోట్లకి రెండు రాష్ట్రాలకి అన్నారు? మినిమం ఒక 50-50 60-40 అని ఇవ్వాలి. కానీ నాకైతే డౌట్, 100% మీరు ఈ స్ప్లిట్ వచ్చినాక మీకు కనిపిస్తుంది ఖచ్చితంగా చాలా తేడా ఉంటుంది. కానీ స్వయాన సీఎంఏ చెప్పున్నారు కదా, రేవంత్ రెడ్డి ఏం చెప్పున్నారు, మనము ముందు జాగ్రత్త తీసుకోవడం వల్ల ఇంత నష్టం జరగలేదు, పక్క రాష్ట్రం చూస్తున్నాం ఏ విధంగా ఎంత నష్టం జరిగిందో అని చెప్తున్నప్పుడు స్వయాన చెప్తున్నట్టే కదా, పక్క రాష్ట్రం ఈ రాష్ట్రం కన్నా ఎక్కువగా నష్టపోయింది అనేది కాదంటారా? నేను అనేది ఆ రాష్ట్రానికి ఇవ్వకూడదని నేను అంటలేను మేడం, ఈ అమౌంట్ పెంచేది ఉండే అని నేను అంటున్నా. ఒక మన దగ్గర 2 జిల్లాలు ఖమ్మం, మహబూబాద్ తీసుకుంటేనే చాలా చాలా నష్టం జరిగింది అనేది అందరికి తెలిసిన విషయం. కేవలం 3 అంటే డబ్బులు లేక కాదు, అంటే ఇవ్వలేక, అంటే ఎందుకు ఇవ్వాలనుకున్నారా మరి ఏమనుకున్నారో తెలియదు. కానీ 3,300 అయితే మాత్రం ఖచ్చితంగా అన్యాయం చేసినట్టే రెండు రాష్ట్రాలకు కూడా. కాబట్టి ఇప్పటికైనా మీరు వచ్చి చూసిపోయారు కాబట్టి మళ్ళీ దాన్ని ఏమన్నా పెంచే అవకాశం ఉంటే పెంచాలని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. రెండో కీలకమైన విషయం మీ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే, ఇంతకు ముందు కూడా ఇలాంటి జరిగినప్పుడు కేంద్రాన్ని తీసుకొచ్చి ఇవన్నీ చేపించిన ఆ పనులు ఏం చేయలేదు కేసీఆర్ గారు. కానీ ఈసారి రేవంత్ రెడ్డి గారు పెద్దలను తొందరగానే, అంటే ఆయన ప్రభావితం చేసి బండి సంజయ్ గారు కానీ, చౌహాన్ గారు కానీ, మిగతా వాళ్ళందరినీ కూడా వచ్చి చూసి ఇదొక శుభ పరిణామంగా మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే వాళ్ళు రావడానికి ఎంతో టైం పడుతుండే. కాబట్టి ఇప్పటికైనా కేంద్రం వచ్చి చూడడమే కాకుండా ఆ టీము కూడా పంపించి, అఫీషియల్ టీము కూడా పంపించేసి మదింపు చేసి తొందరగా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నా. ఇక రెండో విషయం ఏంటంటే, హరీష్ రావు గారు ఒక రాజకీయ కామెంట్ చేసిరు, తుపాకుల రాజ్యం అంటుండ్రు, లేకపోతే 9 నెలల 1900 అంటుండ్రు. ఈ అన్ని రాజకీయ లెక్కలు. వాస్తవంగా ఇంతకు ముందు మన వారు చెప్పారు ప్రొఫెసర్ గారు, ఆ టేకు లక్ష్మి విషయంలో మేము అందరం ఎన్ని డిబేట్లలో పాల్గొని మాట్లాడినా దిక్కు లేదు, దశ లేదు. కానీ ఇప్పుడు మాత్రం భూతద్దంలో పెట్టి చూస్తా ఉన్నారు. ఇమీడియట్ అరెస్ట్ చేయడం జరిగింది, ఆయన జైలు పంపించడం జరిగింది, తగిన న్యాయం చేయడం జరుగుతా ఉంది, స్పీడప్ చేసినాం. కానీ దీన్ని ఒక రాజకీయ కోణంలో విమర్శలు చేస్తున్నారు హరీష్ రావు గారు కానీ, మిగతా వారు కానీ. నేనేమంటున్నా, ఫస్ట్ వాళ్లకు మనం న్యాయం చేసేటట్టు ఉండాలి కానీ కేవలం రాజకీయ విమర్శలు చేసుకొని పబ్బం గడుపుకుని ఏది శవాల మీద పేలాలు ఏలుకునే రాజకీయాలు చేయొద్దని మాత్రమే నేను సలహా చెప్తా ఉన్నాను. మరొక విషయం ఏంటంటే, ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చాలా మంది, మన అనలిస్ట్ మిత్రుడు కూడా చెప్పింది ఏంటంటే, ముఖ్యమైన కీలకమైన శాఖలకు మంత్రులు లేరంటే నేను ఒకటి గుర్తు చేస్తున్నా, కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా హోంమంత్రి ఉండే, ఎవరో మీకు అందరికీ తెలుసు. కానీ హోంమంత్రి అనే పేరు మాత్రమే మనకి వినిపించింది తప్ప ఆ హోంమంత్రి గారు ఎప్పుడు వచ్చింది లేదు, ఎప్పుడు
వాళ్ళను అంటే ఆ శాఖను నిర్వర్తించినట్టుగా ఏం కనిపించలే. పేరుకు మాత్రమే ఆయన పెట్టి మొత్తము కేటీఆర్ గారు చూసినట్టుగా మనకు తెలుసు. కాబట్టి ఇట్లాంటి అనవసరమైన విషయాలు కాకుండా ఉన్నా లేకపోయినా ఏది చూసినా సాధారణంగా మంత్రిత్వ శాఖలు కేటాయించిన ఫైనల్ కమాండ్ అయితే సీఎందేగా. కానీ ఉంటారు అన్ని శాఖల్లో అన్ని మంత్రులు ఆయా పనులు చూసుకున్నప్పటికీ పైన హైకమాండ్ గా సీఎం అయితే ఉంటారు, కానీ ఉండాలి కదా అనేది. ఎస్, మాట్లాడదాం దానికంటే. ఐ న్యూస్ ఏదైతే స్టాఫ్ కి అదే విధంగా ఐ న్యూస్ వీక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఎస్, రామూర్తి గారు మీరేమంటారు? కేంద్ర సహాయానికి సంబంధించి పక్కాగా ఇచ్చిందా? గతంలో మీరు మీ హయాంలో ఇచ్చినటువంటి నిధులను కూడా పక్కదారి మళ్లించారంట. మీరేమో కేంద్రం ఏమి ఇవ్వలేదు, హైదరాబాద్ ఇంతలా మునిగిపోయింది, అనేక రాష్ట్రాలకు ఇచ్చింది కానీ మనకి ఇవ్వలేదంటే ఎలక్షన్స్ ముందు కూడా చెప్పున్నారు. కానీ మేము ఇచ్చాం కానీ బీఆర్ఎస్ పక్కదారి మళ్లించింది అనేది బీజేపీ చెప్తున్నటువంటి మాట. చెప్తా వినండి, బీజేపీ ఏం చేసింది మన రాష్ట్రాల విషయంలో, ఎప్పుడైనా తెలుగు రాష్ట్రాల విషయంలో ఎంతవరకు అప్పుడు వాళ్ళకి అధికారం లేదు కాబట్టి ఇప్పుడు కొంచెం వాళ్ళు మిలాఖాత్ అయింది కాబట్టి ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో అక్కడ కొంచెం ఎక్కువ ఇస్తా ఉండొచ్చు, ఇక్కడ దాదాపు 0. మొన్న కూడా చూసాం బడ్జెట్ లో 0. తెలంగాణ పదం కూడా రాలేదు. ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణకు అనుగుణ అన్యాయం చేసింది అనేది బీజేపీ పార్టీ అనేది అందరికి తెలుసు. ఇప్పుడు దేశంలో బీజేపీ పార్టీ అదే విధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక రాక్షస పాలన నడుస్తున్నదండి. ఏ విధంగా అంటే చాలా చెప్తాను ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు హరీష్ అన్న మాట్లాడిన విషయాలు కానీ లేకపోతే రాష్ట్రంలో జరిగే విషయాలు కానీ కొంచెం కులంకుశంగా చేస్తే దేశంలో ఏం జరుగుతున్నది కూడా చెప్తాను. ఏదైతే 9 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత హరీష్ అన్న చెప్పినట్టు 1900 హత్యలు ఏదైతే మానభంగాలు, అదే విధంగా 2600 హత్యలు, అదే విధంగా దాదాపు 230 స్మగ్లర్డ్ వెపన్స్ ఇవన్నీ దొరికినాయి. అంటే రాష్ట్రంలో ఏదైతే శాంతి భద్రత పరిస్థితి ఒక అంచనా వేయొచ్చు ఎంత ఏ పరిస్థితి ఉన్నదనేది. అదే విధంగా రాష్ట్రంలో ఆరోగ్య శాఖ పడకేసింది. అదే విధంగా ఈ హోంశాఖ అన్నది లేదు. ఇంతకుముందు అన్నగాడు శేషన్న కూడా చెప్పాడు. అదే విధంగా రుణమాఫీ ఆల్రెడీ పాపం బ్యాంకులలో చనిపోతున్నారు. అదే విధంగా నిన్న కూడా ఒకటి మీరు క్లియర్ గా చూడొచ్చు, అయితే చనిపోవడం జరిగింది. దాదాపు ప్రాణాలు రోడ్డు మీద ఏదైతే హాస్పిటల్లో విడడం జరిగింది, రోడ్ల మీద కూడా విడవడం జరిగింది చాలా మంది. ఏ విధంగా అయితే ఇప్పుడు పిల్లలు కూడా గురుకుల పిల్లలు కానీ వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో బుల్డోజర్ ఏదైతే రాజ్యం తీసుకొచ్చి పేదల ఇండ్లు కొడుతున్నారు. ఒక 10% మాత్రమే, 9 to 10% మాత్రమే ఉన్నోళ్ళే పోతున్నాయి. దాని మీద 90% పేదోళ్ళ ఇండ్లు కొట్టి వర్షంలో వర్షంలో అర్ధరాత్రి కూడగొట్టి వాళ్ళు రోడ్ల మీద వేస్తున్నారు. వాళ్ళ ఏకరువులు, వాళ్ళ కన్నీళ్లు, వాళ్ళ పాపము అందరికి తాకుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు 20-30 సంవత్సరాల నుంచి వెళ్ళి పట్టాలు పొంది అదే విధంగా ఇల్లు స్థిర నివాసం ఏర్పరచుకొని సంసారాలు చేసే సంసారాలను కుల్లగొడుతున్నారు. రాష్ట్రం చాలా ఘోరమైన పరిస్థితిలో ఉంది. అదే విధంగా దేశంలో చెప్తాను, ఏదైతే ఆపరేషన్ కగారు పేరిట ఎంత ఘోరమైన పరిస్థితులు అండి. ఎందుకంటే ఈ రోజు నేను చెప్పడానికి చాలా బాధపడుతున్నాను. దేశంలో ఉన్న మావోయిస్ట్ పార్టీని మొత్తం 2026 వరకు మొత్తం నిర్మూలిస్తామని ఏదైతే ఆదివాసీ సంపద, ఏదైతే అడవిలో ఉన్న సంపదను అదాని అంబానీకి అప్పజెప్పే ఒక దురుద్దేశంతో ఆపరేషన్ కగార్ తీసుకొచ్చి అక్కడ ఉన్న ఏదైతే అడవిలో ఉన్న పరిస్థితులను ఒక్కసారి చిన్నగా చెప్తాను. ఎందుకంటే ఈ చాలా వరకు మానవ హక్కుల సంఘాలు, అదే విధంగా ఏదైతే పౌరులకు సంబంధించిన హక్కులకు సంబంధించిన వాళ్ళందరూ ఏకరువు పెడుతున్నారు. ఏదైతే ఈ ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఏపీ, ఏదైతే తెలంగాణ బార్డర్ లో జరుగుతున్న ముఖ్యంగా ఈ ఆపరేషన్ పరిస్థితి ఎట్లున్నదంటే, ఆదివాసీ మహిళలు ఒక పెళ్లికి పోతారండి. గతంలో చాలా బాధ అనిపిస్తుంది చెప్పడానికి కూడా, వాస్తవంగా ఈ లైవ్ లో చెప్పడానికి కూడా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే ఆర్మీ ఏదైతే దేశ బార్డర్ లో ఉన్న ఆర్మీని తీసుకొచ్చి ఈ 2 కిలోమీటర్లకు ఒక క్యాంప్ వేసి అక్కడ మహిళలను ఏ విధంగా వేధిస్తున్నారు, అక్కడ ఉన్న మహిళలపై మానభంగాలు ఎట్లా జరుగుతున్నాయి, ఏదైతే ఆపరేషన్ కగారు పేరిట ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా ఆకృత్యాలు చేస్తున్నారు అన్నది ఒక చిన్న విషయం చెప్తాం. పెళ్లికి పోయి వస్తుంటారు మహిళలు, ఏదైతే మహిళలు పెళ్లికి పోయి వస్తుంటే మేము అక్కడ ఒక బేస్ క్యాంప్ దగ్గర ఆపుతారు మహిళలు. ఆపిన తర్వాత ఏం జరుగుతుంది అంటే పరిస్థితి అక్కడ వాళ్ళు అడుగుతారు, ఎక్కడ పోయి వస్తున్నారు అమ్మా అని అడిగితే ఒక మహిళ నేను పెళ్లికి పోయి వస్తున్నాము, ఇక్కడ పెళ్లి అంటే మీరు పెళ్లికి పోయిన గ్యారంటీ నాకు అట్లా నిలదీసి, దాని తర్వాత నాకు లేట్ అవుతుంది, నా చిన్నపిల్ల ఇంటికాడ ఉన్నది, నేను పాపకు పాలివ్వాలంటే ఆ మహిళను ఎంత ఘోరంగా అవమానించి నువ్వు తల్లివని గ్యారెంటీ ఏంటిది అని ఒక డొప్పలో చనుబాలు పిండిచ్చి మహిళను ఎంత అవమానంగా ఆ మహిళను దౌర్జన్యంగా తీసుకెళ్లి మానభంగం చేసి చంపుతుంటే ఎక్కడుందమ్మా రాజ్యం? ఏందమ్మా ఈ రాజ్యం? ఏదే మణిపూర్లోనో మత కల్లోలాలు, ఈ రాష్ట్రాలలో ఏదైతే 17 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఉన్నదో అక్కడ డబుల్ ఇంజన్ సర్కారాల్లో దళితుడు పెళ్లి చేసుకున్నా కూడా గుర్రాల మించలు దింపి చంపుతున్నారు. పరిస్థితి ఘోరంగా ఉన్నదండి. మతాలు, కులాలు, భారతదేశ వ్యవస్థ
ఆఖరికి అసలు దేశమే నిబరబోయే పరిస్థితి, ఇప్పుడు ప్రపంచమే నిబరబోయే పరిస్థితి. రాష్ట్రం ఏదో దేశాన్ని చూడనీకి వచ్చిన విదేశీ మహిళల మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి అంటే ఏందండి, ఎక్కడున్నది రక్షణ? ఏ రాష్ట్రంలో ఏ పరిపాలన ఇప్పుడు మా పరిపాలన రక్షణ ఉన్నదా, వాళ్ళ పరిపాలన రక్షణ ఉన్నదా? ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఇప్పుడు 9 నెలల అంటే ఈ ఈ పాలనలో 10 ఇన్ని సంవత్సరాలు హత్యలు, ఎక్కడ ఇన్ని ఏ ఘటన మానభంగాలు జరగలేదు జరుగుతుంటే తెలంగాణ స్టేట్ లో అంటారు. క్లియర్ చెప్తా, షీ టీమ్స్ తీసుకొచ్చి మహిళలకు రక్షణ కల్పించడం 100% షీ టీమ్స్ తీసుకొచ్చిన తర్వాత ఏం జరగలేదు అంటారు. పోనీ ముందు జరగలేదు, తర్వాత జరగలేదు. 10 సంవత్సరాల్లో ఎక్కడ ఏ ఒక్క అత్యాచారం గానీ, ఒకవేళ జరిగినా నడి రోడ్డుపైన మర్డర్స్ కానీ ఏం జరగలేదు అంటారు. చెప్తా వినండి. ఏ జరిగినా సత్వర న్యాయం చేశాం. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. కలకత్తాలో జరిగిన ఏదైతే సంఘటనను కలకత్తా ప్రజలే కేసీఆర్ లాంటి నిర్ణయం కావాలని అక్కడ వీడియోలు కూడా రిలీజ్ చేసింది. మీకు కనబడపోతే, రాష్ట్ర ప్రజలకు కనబడపోతే, ఇంకా మిగతా వారికి ఏదైతే మా వ్యతిరేకులకు కనబడపోతే నేనేం చేయలేదు. ఎందుకంటే మేము చేశాము కొంత. ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా కొన్ని చేసింది అన్నది ఒప్పుకోవాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చెప్తున్నాను, ఈ 10 ఏళ్ల పరిపాలనలో బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్లు దాటింది. అదే విధంగా ఈ 9 నెలల పరిపాలనలో రాష్ట్రం ఏ విధంగా అతలాకుతలం అవుతున్నది అన్నది చూద్దాం. ఇప్పుడు నిన్న కూడా నేను బీజేపీ సంబంధించిన ఎన్నికల మేనిఫెస్టో చూశాను. ఏదైతే జమ్మూ కాశ్మీర్ సంబంధించి వృద్ధ మహిళలకు వీళ్ళు ఏడాదికి 18,000 ఇస్తారట. అదే విధంగా PMUJ లబ్ధిదారులకు ఏడాదికి 2 ఉచిత గ్యాసులు ఇస్తారట. 5 లక్షల ఉద్యోగ కల్పన ఇస్తారట. అదే విధంగా కాలేజీ విద్యార్థులకు 3,000 ప్రయాణ భత్యం ఇస్తారట. గ్రామీణ ప్రాంతంలో HSC విద్యార్థులకు ట్యాబ్స్ ఇస్తారట. అదే విధంగా పోటీ పరీక్షలకు అభ్యర్థులు అయితే పోటీ పట్టులకు వాళ్ళు 10,000 ఫీజు రీయింబర్స్మెంట్. అంటే దేశంలో పరిపాలనరా, ఒక రాష్ట్రంలో ఒక ఎన్నికల కోసం ఉన్నారా? మరి మిగతా 17 రాష్ట్రాల్లో మీరు ఎందుకు ఇవ్వట్లేదు ఇవన్నీ అని అడుగుతున్నాను నేను సూటిగా. ఇప్పుడు ఎందుకంటే ఆయా రాష్ట్రాలను బట్టి అంటారు కదా. ఒకటి రామూర్తి గారు, మీరు ఆలోచనలో ఉంచుకోండి, మీది ఇప్పుడు ప్రాంతీయ పార్టీయా జాతీయ పార్టీ అనే ప్రశ్న వస్తే ఆశ గారు కొన్ని చెప్తా. సరే, మాది ప్రాంతీయ పార్టీ లేకపోతే ఏదైతే దాని గురించి కాదు. మహారాష్ట్రలో, కర్ణాటకలో, ఏపీలో ఒక్క నిమిషం, ఏపీలో కనుక పోటీ చేస్తుంటే ఒక్క తెలంగాణలో ప్రకటించిన మేనిఫెస్టో మిగిలిన అన్ని రాష్ట్రాలు కూడా ప్రకటిస్తారా? ఆశ గారు నా మాట పూర్తిగా వినండి, ఎందుకంటే మధ్యలో డిస్టర్బ్ చేయండి. ప్లీజ్ నా క్వశ్చన్ ఆన్సర్ చేయండి. మీరు అన్ని రాష్ట్రాలకు కాకుండా ఒక్క రాష్ట్రానికే ఉన్నారని అడిగినప్పుడు, మీరు జాతీయ పార్టీగా వివిధ రాష్ట్రాలకు అధ్యక్షుల్ని ఎన్నికల్లో కూడా ప్రచారం నిర్వహించినప్పుడు పోటీ చేయకపోయినప్పటికీ, ఒకవేళ చేస్తుంటే అన్ని రాష్ట్రాలను ఒకే రకంగా చూసి ఒకే రకమైన మేనిఫెస్టో రిలీజ్ చేసి ఉండేవారా? మేము అదే చెప్పాము. నదుల అనుసంధానం గురించి తెలంగాణలో అమలుపరుస్తున్న అన్ని కార్యక్రమాలను, అన్ని పథకాలను మేము దేశవ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పాము. ఇలాగా ఒక నేషనల్ పార్టీ అయిన తర్వాత ఒక రాష్ట్రాన్ని ఒక విధంగా, ఒక రాష్ట్రానికి ఒక విధంగా చూడడం కరెక్ట్ కాదు. రాష్ట్రాలకు నేషనల్ పార్టీ అన్నప్పుడే నేషనల్ విధానం ఉండాలి. నేషనల్ విధానం లేకుండా ఒక రాష్ట్రంలో ఒక రకంగా, ఒక రాష్ట్రంలో ఒక రకంగా చేయడం తప్పు. మేము అట్లా చెప్పలేదు. కేసీఆర్ గారు మీ స్పీచ్ కూడా వినండి. ఒకవేళ మేము దేశంలో చక్రం తిప్పే టైం వస్తే, ఒకవేళ దేశాన్ని మేము ఏలే పరిస్థితి వస్తే, మా పాలసీ ఏంది, మా ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో మేము ఒకవేళ వస్తే ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటాం క్లియర్ చెప్పాం. అదే విధంగా ఖనిజ సంపద గానీ, అదే విధంగా చాలా విషయాలు మాట్లాడాం కాబట్టి పూర్తి క్లియర్ గా ఉన్నారు. మనకి బీజేపీ ప్యానల్ కూడా ఉన్నారు, ఎందుకంటే ఆయన యొక్క ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్ ఇవాళ. బిఫోర్ దట్ ఒక చిన్న విషయం ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే ఇప్పుడు ఆరోగ్య శాఖకు సంబంధించి ఏదైతే దామోదర రాజా నరసింహ ఉన్నాడో, కరోనా కంటే బీభత్సమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడు పరిస్థితి ఇక్కడ రాష్ట్రంలో. ఎందుకంటే ప్రతి హాస్పిటల్లో డెంగ్యూ, మలేరియాతో రోజు 3-4 చనిపోతున్నారు. ఎక్కడున్నాడు దామోదర రాజా నరసింహ? ఆయన 10 ఏళ్ళు పండుకున్నట్టు ఇక్కడ ఆయన పదవి వచ్చిన విషయం కూడా తెలియదు కావచ్చు పాపం. అదే విధంగా ఎన్నిసార్లు వేండు ఖమ్మం మమ్మల్ని అంటున్నారు. వెంకటరెడ్డి గారు, ఒక క్లారిటీ అయితే కావాలి. 2 తెలుగు రాష్ట్రాలు కూడా నష్టపోయాయి. ఎంత వంతు నష్టపోయింది అనేది మీరు పరిశీలించడానికి కేంద్ర మంత్రులు వచ్చారు, చూశారు కాబట్టి శివరాజ్ చౌహాన్ ఒక విశ్లేషణకు వచ్చున్నారు. కానీ ఈ రాష్ట్రానికి ఇంత అని చెప్పకుండా 2 తెలుగు రాష్ట్రాలకి 3,300 కోట్లు అంటే దాన్ని ఏ విధంగా చూడాలి? ఎవరికి ఎంత ఇస్తారు? ఇప్పటికే తెలంగాణ బడ్జెట్ లో కూడా మాకు గుండు సున్నా ఇచ్చారు అంటున్నారు. ఇక్కడ కేంద్ర మంత్రులు ఉన్నారు, ఉన్నప్పటికీ కేంద్ర మంత్రులు ఉన్నారు, సహాయ మంత్రులు ఉన్నారు, అయినప్పటికీ కూడా ఎంత వరకు అనేది. ఒక నిమిషం రామూర్తి గారు ప్లీజ్. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు ఆశ గారు, వినాయక చవితి శుభాకాంక్షలు. దేశంలో, ప్రపంచంలో ఉండేటువంటి హిందూ సమాజానికి మొత్తానికి కూడా. ఇప్పుడు మిత్రులు, చాలా మంది మిత్రులు, 2 పార్టీలు, కాంగ్రెస్ కు సంబంధించినటువంటి మిత్రులు, బీఆర్ఎస్ మరియు ప్రొఫెసర్ శేష్ గారు మాట్లాడిన తర్వాత చర్చ
మీరు ఇచ్చిన టాపిక్ పరిమితం అయితేనే బాగుంటది. ఇప్పుడు బీఆర్ఎస్ మిత్రులు ఎక్కడి నుంచి కాశ్మీర్ దగ్గరికి వెళ్ళినాడు, ఇక్కడ అక్కడ వెళ్తున్నాడు. దేశ పరిపాలన మీ పరిపాలన గురించి చెప్తాం కదా అండి. ఇప్పుడు మీరు మణిపూర్లో చేసిన చెప్తాము, మహారాష్ట్రలో చేసిన చెప్తాము, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో మీరు చేస్తున్న చెప్తాము, మహారాష్ట్రలో చేస్తున్న చెప్తాము. రామూర్తి గారు ఒక్క నిమిషం, మీరు ఏది మాట్లాడినా వాళ్ళు విన్నారు కదా, ఒక్క నిమిషం వాళ్ళ టర్న్ లో వాళ్ళు మాట్లాడివ్వండి. దయచేసి సంస్కారం ఎందుకంటే వాళ్ళు చెప్తా వినండి. రామూర్తి గారు మీరు చెప్పే విషయాలు మీకు కరెక్ట్ గా అనిపించవచ్చు, వాళ్ళు చెప్పే విషయాలు వారికి కరెక్ట్ గా అనిపించవచ్చు. ప్లీజ్ ప్రభుత్వాలు మళ్ళీ మీకు ఛాన్స్ ఇస్తాను, మీ టర్న్ లో మీరు మాట్లాడతారు కానీ ప్లీజ్ వెయిట్ చేయండి. మీరు ప్రవర్తిస్తున్న తీరు సంస్కారమా? అది సంస్కారమా? అది సంస్కారమా? మహిళల తీరులో మీరు ప్రవర్తిస్తున్న మత కళలు రేపు ప్రజలను చంపడం సంస్కారమా? నేను మధ్యలో వస్తే మాట్లాడితే మీరు మొత్తం చెప్పుకుంటున్నారు. ఎందుకంటే రామూర్తి గారు ప్లీజ్ ఒక్క నిమిషం, ప్రజలు చూస్తున్నారు. మీరు చెప్పినటువంటి ప్రశ్నలకు సమాధానం కావాలా వద్దా? మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానం కావాలా వద్దా? ప్లీజ్ రామూర్తి గారు, డిబేట్ లో మీరే కాదు, మీరు మాట్లాడినప్పుడు ఎవరు కూడా డిస్టర్బ్ చేయలేదు, ఇంటరాప్ట్ చేయలేదు. ప్లీజ్ రామూర్తి గారు, టైం వేస్ట్ అవుతుంది, నెక్స్ట్ టైం మీ టైం కూడా వేస్ట్ అవుతుంది. ప్లీజ్ రామూర్తి గారు, రామూర్తి గారు ప్లీజ్ నా ఆడియో వినిపిస్తే ప్లీజ్ ఒకసారి కనీసం ఇక్కడ కూర్చున్న వాళ్ళకైనా వాల్యూ ఇవ్వండి. మీకు టైం ఇచ్చాను, మీ టైంలో మీరు మాట్లాడారు. ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం ప్లీజ్. అరే ఒక్క నిమిషం వినండి రామూర్తి గారు, ఒక నిమిషం వినండి ప్లీజ్. ప్లీజ్ మీ టర్న్ లో మీరు ఎక్కడికెక్కడికో వెళ్ళి మాట్లాడారు, ఆ మేనిఫెస్టో గురించి కూడా మాట్లాడారు, అప్పుడు ఎవరు ఇంటరాప్ట్ చేయలేదే, టాపిక్ కాకుండా మాట్లాడారని చెప్పి ఎవరు చెప్పలేదే. వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్తున్నారు, చెప్పనివ్వండి, ప్రజలకు వెళ్ళాలి కదా, ఏం చెప్తున్నారు ఏంటని చెప్పి కనీసం క్వశ్చన్ చేయడానికైనా వినాలి కదా. సహనంగా ఉండండి ప్లీజ్. ప్లీజ్ వెంకటరెడ్డి గారు, ఏ విధంగా సహాయానికి సంబంధించి కేంద్రం 3,300 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడాన్ని ఏ విధంగా చూడాలి, ఏ రాష్ట్రానికి ఎంత అనుకోవాలి? 1980లో పుట్టి ఏ పోరాటం లేని వాళ్ళు మెల్లమెల్లగా ఒక్క సీట్లో ఉన్న వాళ్ళు ఇక్కడ దాకా వచ్చింది. మేము కూడా గట్టిగా వస్తాం. ఎంత తొందరపడుతున్నారండి రామూర్తి గారు. రామూర్తి గారు ఓకే, మీకు కావాల్సుకుంటే ప్రత్యేకంగా మీ ఇద్దరు గురించి డిబేట్ పెడతాం, మీరిద్దరు మీ పర్సనల్ టాపిక్స్ గురించి మాట్లాడుకుందరు. ఈ రోజు దాని గురించి డిబేట్ పెట్టలేదు. వరద సహాయం ప్లీజ్ రామూర్తి గారు, ప్లీజ్ అండి ప్లీజ్. మీరు జమ్మూ కాశ్మీర్ మేనిఫెస్టో గురించి మాట్లాడుతూ ఉన్నారు, అప్పుడు కూడా ఇంటరాప్ట్ చేయలేదు కదా ఆయన. ఒక్క నిమిషం ప్లీజ్, వినండి రామూర్తి గారు, వినండి రామూర్తి గారు, వినండి. ఇప్పుడు మనం నేషనల్ టాపిక్ తీసుకోలేదు, నేషనల్ గురించి మాట్లాడలేదు. స్టేట్ కి కావాల్సినటువంటి నిధులు నష్టాన్ని భరించడం ఏ విధంగా భర్తీ చేయాలి, ప్లీజ్ ఈ విధంగా చేస్తూ ఉంటే కష్టం అండి, మన ఆన్సర్ తెలుసుకోవాలి. ప్లీజ్ రామూర్తి గారు, మళ్ళీ మీకు టైం ఇస్తాను, అప్పుడు ఏదైనా ఉంటే నోట్ చేసుకొని మాట్లాడండి. వెంకటరెడ్డి గారు ఆయనే మాట్లాడారు మేడం, నేనే మాట్లాడాను, ఆయన మాట్లాడమనండి. సంస్కారహీనంగా కడుపు మండుతుంది. సంస్కారహీనం అంటే కడుపు మండుతుంది. మీరు చేసే ఆకృత్యాలను చూసి మన నామిషన్ చేయకండి. దేశ ప్రజల విషయంలో మీరు చేస్తున్న పరిస్థితులు, దేశ పరిస్థితుల విషయంలో చూడండి ఎంత ఘోరం అండి. దేశ పరిస్థితుల్లో ఏ విధంగా దేశ ఒక విషయం అర్థం కావట్లే, దానికి ఆన్సర్ కావాలంటే మీరు ఒక నిమిషం వెయిట్ చేయాలి. రామూర్తి గారు, వరద కష్టాల పైన కేంద్రం ఇచ్చినటువంటి మాట్లాడుకుంటా సైలెంట్ గా ఉన్నాను. సహాయం ఎంతవరకు కరెక్ట్ అనేది మాట్లాడదాం. ఇచ్చినటువంటి దాన్ని మీరు సాటిస్ఫై అయితే ఓకే. ఒక్క నిమిషం ఆగండి, నన్ను మాట్లాడండి. నేను ఎక్కువ పెట్టే విషయాలు ఇప్పటి వరకు చాలా టైం ఇచ్చాను, చాలా విషయాలు మాట్లాడారు. ప్లీజ్ రామూర్తి గారు, మహిళలను ఒక మహిళలను ఏదైతే అడవిలో ఆధారపడుతున్న మహిళలకు మాట్లాడండి, ఈ విషయాల గురించి మాట్లాడారు కదా. ప్యానెల్ మీరు ఒక్కరే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకోండి. రామూర్తి గారు ప్లీజ్, ఇది కరెక్ట్ అని వే కాదు, ఇది వే కాదు. ప్లీజ్ మీరు మాట్లాడున్నారు, మీరు మీ వెర్షన్ వినిపించున్నారు, మీ పార్టీ గురించి మాట్లాడిన దానికి కామెంట్ కి మీరు వెర్షన్ చెప్పున్నారు, మేనిఫెస్టో గురించి చెప్పున్నారు, దేశ రాజకీయాల గురించి చెప్పున్నారు. సమాధానం చెప్పలేక ప్లీజ్ ప్లీజ్ సమాధానం చెప్పడానికి ఆయన అవకాశం ఎక్కడ ఇస్తున్నారు మీరు? కనీసం ఆన్సర్ చెప్పడానికి సైలెంట్ గా ఉన్నా, సైలెంట్ ఉన్న తర్వాత ఆయనే మాట్లాడుకుని వెళ్ళిపోయింది. ఆయన అందుకే సమాధానం లేదు, అది కరెక్ట్ కాదు రామూర్తి గారు. సమాధానం లేవు. మీ టైంలో మీరు మాట్లాడండి. మీరు క్షుణ్ణంగా వెళ్ళండి, మీరు క్షుణ్ణంగా వెళ్ళండి. రామూర్తి గారు, నేను మీకు టైం ఇవ్వలేదు. ఫస్ట్ పాయింట్ నేను మీకు టైం ఇవ్వలేదు. మీ టైం అయిపోయింది. నేను వెంకటరెడ్డి గారిని అడగడం జరిగింది, కేంద్రం ఏ విధంగా రెండు రాష్ట్రాలకి అని. ఆయన సమాధానం చెప్పిన ప్లీజ్ అండి, ఇప్పటికైనా ప్లీజ్ ప్లీజ్ మీ టైం ఇస్తాను, మీ టైంలో మాట్లాడండి ప్లీజ్ అండి. వెంకటరెడ్డి గారు మళ్ళీ కనెక్ట్ చేసి ప్రయత్నం అయితే చేయండి, మేబీ కరెక్ట్ అవుతారు. రామూర్తి గారు అనేక సందర్భాలు చాలా డిబేట్స్ చేశాము. ఈ విధంగా చేస్తుంటే మనకి ఆన్సర్ ఎట్లా వస్తుంది?
ఆయన నుంచి మనం ఈ ఆన్సర్ విధంగా రాబట్టి ఏంటండి? ప్రశ్నించడమే ఆన్సర్ కాదు, చెప్పడానికి సమాధానం నేనేం కూడా చేయాలి? తెలుసుకోవాలి. అరే సమాధానం ఆన్సర్ చెప్పకుండా తెలుసుకోవాలి. పారిపోతే నేనేం చేయాలి? నేను సైలెంట్ గా ఉన్న తర్వాత ఆయన పారిపోయాడు. నువ్వే మాట్లాడి నేను మాట్లాడాని. ఎక్కడ నేను మీరు అడిగే నేను సమాధానం కంట్రోల్ జవాబు చేస్తేనే లేకుండా కంట్రోల్ కావట్లేదు. ఏ కంట్రోల్ అండి? ఎంతసేపు ఏం నుంచి కంట్రోల్ మాట్లాడు? అది చేస్తున్నాము? కాదండి. ఎంతసేపు ఒక నుంచి దేశ కంట్రోల్ పౌరుడిగా చేస్తున్నాము? నాకు ప్లీజ్ రామూర్తి మండిపోతుంది, గారు, అక్కడ చైతన్యం డిబేట్ లో మండిపోతుంది. మీరే కాదు, ఇంకా చైతన్యం మిగిలిన మండిపోతుంది. ప్యానల్ మెంబర్స్ కూడా ఉన్నారు, తాగండి. అర్థం చేసుకోండి. ఓకే. శేషు గారు మాట్లాడు. రామూర్తి తాగండి. ఆశా గారు చెప్పండి. వెంకటరెడ్డి గారు అయితే డిస్కనెక్ట్ అయ్యారండి. మళ్ళీ ట్రై చేద్దాం, ఎందుకంటే మనకి ఆన్సర్ కావాలి. నేను చెప్పేది అది, కేంద్రం సహాయం చేస్తుంది, ఏ రాష్ట్రానికి ఎంత ఏంటనేది ఒక క్లారిటీ అయితే కావాలి కదా. ఆన్సర్ తెలుసుకోవడానికి మనమైతే కొంచెం టైం ఇవ్వాలి కదా. ఓకే, ఏ విధంగా ఇస్తారు ఏంటనేది ఐ థింక్ మళ్ళీ ఒకసారి ట్రై చేయండి ప్లీజ్, వెంకటరెడ్డి గారిని కాంటాక్ట్ చేయడానికి, లేదంటే వేరే బీజేపీ ప్యానల్ నుంచి అయినా. మరొకటి, మేడిగడ్డ ఇష్యూ బాగా నడుస్తుంది శేషు గారు. మనం ఎలక్షన్స్ ముందు నుంచి చూస్తూ ఉన్నాం, చాలా విషయాలు మాట్లాడాం మేడిగడ్డ గురించి కూడా. కానీ ఇప్పుడు మరొకసారి నెల 17వ తేదీన కోర్టుకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు ఇవ్వడం ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది, దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మేడిగడ్డ ఇష్యూ చాలా హాట్ టాపిక్ గా రాజకీయంగా అనేక మలుపులు తిరుగుతున్నటువంటి సందర్భము. రెండు రాజకీయ పార్టీలు, గత ప్రభుత్వము ప్రస్తుత ప్రభుత్వము, మేడిగడ్డ అంశంగా కేంద్రంగా ఒకళ్ళపైన ఒకళ్ళు విమర్శలు చేసుకుంటున్నటువంటి సందర్భాన్ని మనం చూసాము. బట్ ఇక్కడ ఏంటి అంటే మేడిగడ్డలో జరిగినటువంటి ప్రాబ్లము, ఆ పియర్స్ కుంగిపోయినటువంటి దానిపైన, తర్వాత ఆ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన పెట్టినటువంటి ఖర్చు పైన, దాంట్లో జరిగినటువంటి మిస్ అలొకేషన్స్ పైన, అవినీతి పైన కొత్త ప్రభుత్వము ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ వేసింది. జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ కంటే ముందు వాళ్ళు ఒక విజిలెన్స్ ఎంక్వైరీ కూడా కాల్ఫర్ చేశారు. అది ప్రాథమికమైనటువంటి రిపోర్ట్ ఇచ్చారు. తర్వాత మేడిగడ్డ బ్యారేజ్ పియర్స్ కుంగిపోవటం పైన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా వచ్చి దానికి కారణాలను పరిశీలించారు, ప్రాథమిక రిపోర్ట్ ఇచ్చినటువంటి సందర్భంలో ఇప్పుడు వాళ్ళు మెయిన్ గా పీసీ ఘోష్ కమిషన్, ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిటీ చేస్తున్నటువంటి అంశం పైనే చాలా ఇంపార్టెంట్ ఉంది. ఇటీవల వాళ్ళు ఏం చేశారంటే ఎంక్వైరీలో భాగంగా ఇంజనీర్స్ ని, అక్కడ ఉన్నటువంటి ప్లానర్స్ ని, వాళ్ళందరినీ విచారణ చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. జస్ట్ ఒక 10 రోజుల క్రితమే ఈ ప్రక్రియను ఆ పీసీ ఘోష్ కమిటీ పూర్తి చేసినట్టుగా నేను చూశాను. ఆ సందర్భంగా మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు గారిని, తర్వాత సిడిఓ మనోహర్ రెడ్డి గారిని, వీళ్ళందరినీ విచారణ చేస్తున్నటువంటి సందర్భంలో ఒక కీలకమైనటువంటి విషయాలు బయటకు వచ్చాయి. ఏది అప్పుడు ఉన్నటువంటి ఇంజనీర్స్ వాళ్ళు చెప్పినటువంటిది ఏంటి అని అంటే, ఎలాంటి వాళ్ళు మాకు ప్లాన్ ఇచ్చారు, దాన్ని మేము అప్రూవల్ చేసామంటే పీసీ ఘోష్ కమిటీ వాళ్ళు ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిటీ చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు మెదళ్లతో పనిచేయరా అని ఒక ఘాటైనటువంటి మాటని మాట్లాడటం జరిగింది ఎంక్వైరీ కమిషన్. మీరు మెదళ్లతో పనిచేయరా అంటే, మీరు సిడిఓ ఉంటది కదా, సిడిఓ చేయాల్సిన పని ఏంటది, వాళ్ళు క్వాలిటీ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, ప్లానింగ్ డిజైన్ ని చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఎవరో ఒక ఎల్ఎన్టీ కమిటీ లాంటి వాళ్ళు ఇచ్చినటువంటి ఒక ప్లాన్ ని అప్రూవల్ చేశామని వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్న సందర్భంలోనే ఈ పినాకిని ఘోష్ కమిటీ వాళ్ళు ఏం చెప్పింది ఏంటంటే, మీరు మెదళ్లతో ఎందుకు పని చేయలేదు, వాళ్ళెవరో ఇచ్చిన దాన్ని ఎందుకు అప్రూవల్ చేశారనేది. అక్కడ ప్రాథమికంగా ఇంజనీర్స్ చెప్పినటువంటి మాట ఏంటి అని అంటే, డిజైనింగ్ లో లోపం ఉంది, మెయింటెనెన్స్ ఆపరేషన్ లో లోపం ఉంది, దాని వల్లనే మేడిగడ్డలో ఈ కుంగుబాటు వచ్చింది, తర్వాత అన్నారం సుందిళ్లలో బుంగలు పడ్డాయి అనేటటువంటి అంశాన్ని పినాకిని ఘోష్ కమిటీ ఇంకొంచెం క్లారిటీగా తెలుసుకుందాం. ఎందుకంటే ఎలక్షన్స్ ముందు నుంచి నడుస్తుంది, ఇప్పుడు అరెస్ట్ల వరకు వెళ్ళే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి కాబట్టి యాక్షన్ తీసుకునే విధంగా. అదేనండి, అక్కడ ఆ ఇంజనీర్స్ కి సంబంధించినటువంటి పీసీ ఘోష్ కమిటీ చేస్తున్నటువంటి ఎంక్వైరీలో ఉన్నటువంటి వాస్తవమైనటువంటి అంశాలను ఇంజనీర్స్ ఒప్పుకున్నారు. అది మేము డిజైన్ లో లోపం జరిగింది, ప్లానింగ్ లో లోపం జరిగింది, ఆపరేషనల్ మెయింటెనెన్స్ లో కూడా లోపం జరిగింది, కాబట్టి ఈ ప్రమాదం జరిగింది అనేటటువంటి అంశాన్ని అక్కడ ఒక ప్రాథమికమైన విచారణలో వాళ్ళ నుండి సమాచార సేకరణ పీసీ ఘోష్ కమిటీ తీసుకున్నది. అయితే ఇప్పుడు మరింత ఇది కీలకమైనటువంటి ఎంక్వైరీలో భాగంగానే అప్పుడు ఉన్నటువంటి ఆ ప్రాజెక్ట్ ఆపరేషనల్ అథారిటీగా పర్యవేక్షణ అధికారిగా ఉన్నటువంటి స్మితా సబర్వాల్ కి ఒక నోటీస్ ఇచ్చారు. తర్వాత ముఖ్యంగా కేసీఆర్ కి ఏ వేలు ఎటు చూపించిందా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలోకి వచ్చేసరికి కేంద్ర స్థానంగా మనకి కేసీఆర్ కనపడతారు, కాబట్టి కేసీఆర్ నుండి కూడా సమాచారాన్ని సేకరించడానికి పీసీ ఘోష్ కమిటీ ఒక నోటీస్ ఇచ్చినట్లుగా మనకి కనపడుతుంది. ఈ నెల 17వ తారీఖున కమిటీ ముందు హాజరై
వాళ్ళ సమాచారాన్ని లేకపోతే వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వమంటున్నారు. బట్ కేసీఆర్ హాజరవుతారా అనేటటువంటిది ఒక ప్రశ్న మనకి. ఎందుకు అనంటే మీకు విద్యుత్ దాని మీద కూడా విద్యుత్ అవకతవకల పైన లేకపోతే విద్యుత్ ఒప్పందాల పైన జరిగినటువంటి దానిపైన కూడా కేసీఆర్ ని అటెండ్ కావమని అప్పుడు ఉన్నటువంటి జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ కి సంబంధించినటువంటి జస్టిస్ ఇస్తే అది కోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు, లేకపోతే నేను రాలేను, లేకపోతే లేఖ ద్వారా సమాధానం ఇస్తాం అనేటటువంటి ఒక అభిప్రాయం అక్కడ వచ్చింది. తర్వాత మీరు అక్కడ జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిటీ చైర్మనే మారినటువంటి సందర్భాన్ని సుప్రీంకోర్టు చెప్పింది మార్చండి, తర్వాత ముందే ఎంక్వైరీ జరగక ముందే ఒక కంక్లూజన్ కి ఎట్లా వస్తారు అనేటటువంటి ఒక ఆర్గ్యుమెంట్ ని కోర్టు ముందు పట్టుకురావటం, దాంతో అక్కడ కమిషన్ చైర్మన్ నే మార్చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. కాబట్టి మరి ఇక్కడ కేసీఆర్ అటెండ్ అవుతారా? పీసీ ఘోష్ కమిషన్ ముందు అటెండ్ అయి తనకు సంబంధించినటువంటి సమాచారానికి, కాళేశ్వరానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇస్తారా? ఇప్పుడు ఇంజనీర్లు అయితే అటెండ్ అయ్యారు, స్మితా సబర్వాల్ ఖచ్చితంగా కానీ కాళేశ్వరానికి సంబంధించి మొదటి నుంచి ఆ క్రెడిట్ మొత్తం కేసీఆర్ ఖాతాలను వేసుకోవడం మనం చూస్తూ ఉన్నాం కదా. ఇది మానస పుత్రిక, దీన్ని ఏ విధంగా చేయాలి, ప్రాజెక్ట్ డిజైన్ సంబంధించి ఇదంతా కూడా ఫస్ట్ నుంచి ఆయన చెప్తూ ఉండేవారు. సో ఈ విషయంలో అంటే విద్యుత్కు సంబంధించి ఆ శాఖలు చెప్తారని చెప్పేసి అసెంబ్లీలో కూడా మనం చూస్తున్నాం అధికార పార్టీ ప్రశ్నించినప్పుడు. కానీ ఇప్పుడు ఈ కాళేశ్వరానికి వచ్చేటప్పటికి ఏ విధంగా ఉండొచ్చు అనుకోవచ్చు? కేసీఆర్ ఇప్పటికే కొంత సమాచారాన్ని, కొంత ఇన్ఫర్మేషన్ ని మేడిగడ్డ కుంగుబాటు పైన, కాళేశ్వరంలో జరిగినటువంటి వాటిపైన, అన్ని విషయాలపైన లోక్సభ ఎన్నికలకు ముందు ఒక టీవీ ఛానల్లో చాలా సుదీర్ఘమైనటువంటి వివరణ ఇచ్చారు. తర్వాత పత్రికా ముఖంగా కూడా విలేకరుల సమావేశంలో, ప్రెస్ మీట్ లో కూడా కొంత సమాచారాన్ని ఇచ్చారు. బట్ ఇప్పుడు నేననేది ఏంటి అనంటే, ఒక 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఒక ప్రాజెక్టు పైన ఒక కమిషన్ జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతుంటే దానికి ముందు అటెండ్ అవుతారా, లేకపోతే కోర్టు ద్వారా మళ్ళీ తనకు కావాల్సినటువంటి ప్రివిలేజెస్ ని తెచ్చుకుంటారా? అటెండ్ అయ్యి సమాచారాన్ని ఇస్తారా, లేకపోతే అటెండ్ కావాల్సినటువంటి అవసరం లేదు, లేఖ ద్వారా వాళ్ళు అడుగుతున్నటువంటి సమాచారాన్ని ఇస్తారా అనేటటువంటి ఇది కేసీఆర్ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకు నేను అనుకుంటున్నాను, బహుశా కేసీఆర్ 17వ తారీఖు నాడు వీళ్ళు నోటీస్ కి స్పందించకపోవచ్చు, లేకపోతే అటెండ్ కాకపోవచ్చు అనేది నా అభిప్రాయం. ఎందుకనంటే విద్యుత్ జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ ముందుకు రాలేదు కదా, రాలేదు కాబట్టి అదే పరిణామ క్రమంలో బహుశా పీసీ ఘోష్ కమిషన్ ముందు కూడా కేసీఆర్ రాకపోవచ్చు అనేది నా అభిప్రాయం. కానీ పత్రికల ద్వారానో లేకపోతే ప్రెస్ మీట్లలోనూ వివరణ కంటే కూడా అఫీషియల్ గా ఒక రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ పైన వస్తున్నటువంటి ఆరోపణలు అయితే ఏంటి, లేకపోతే సమస్యలు అయితే ఏంటి, లేకపోతే మేడిగడ్డ కుంగిపోవటానికి ఉన్న కారణాలు ఏంటి అనేది స్పెసిఫిక్ గా కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంటది. ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించింది, ఏదో కాంగ్రెస్ పార్టీకు, బీఆర్ఎస్ పార్టీకు సంబంధించినటువంటి అంశం కాదు. ఇది మొత్తం రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక అంశం కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ లాంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి అపోజిషన్ లీడరు సరే కమిషన్ ముందు అటెండ్ అయినా కాకపోయినా దానికి సంబంధించినటువంటి తన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని పూర్తి స్థాయిలో కమిషన్ కి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి కమిషన్ ను పూర్తి స్థాయి నివేదికను తయారు చేయాలంటే కేసీఆర్ వివరణ కూడా అత్యంత కీలకమైంది. కేసీఆర్ ఏమి వివరిస్తారనేది ప్రజలు చూస్తుంటారు, ప్రభుత్వం చూస్తుంటుంది, రాష్ట్రం కూడా మొత్తం చూస్తుంటుంది. కాబట్టి బట్ కేసీఆర్ సరైనటువంటి వివరణ ఇస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఓకే, ఎస్ రామ్మూర్తి గారు చెప్పండి, వెళ్తారా వెళ్ళరా? గాథలు అంటే ఇప్పటికీ అసెంబ్లీకి కూడా రావట్లేదు, అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పండి, ఇవన్నీ విన్నాం విద్యుత్ సంబంధించి కూడా. ఇప్పుడు కాళేశ్వరం అనేది మీ హయాంలో స్టార్ట్ చేయడం జరిగింది, దీన్ని ఏ విధంగా దీని డిజైన్ కానీ అంతా కూడా ఆయన దగ్గరుండి చూసుకోవడం ఇవన్నీ కూడా చూసాం. సో ఇప్పుడు దీనికి సంబంధించి వివరణ అడుగుతున్నప్పుడు కోర్టు 17వ తారీఖున హాజరు కావాలని చెప్పినప్పుడు వెళ్తారా వెళ్ళరా అని ఒక డైలమా కొనసాగుతుంది. మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి ఏంటి, ఏమనుకోవచ్చు, వెళ్తారనుకోవచ్చా? నేను చెప్తా వినండి. కాళేశ్వరం విషయంలో జరుగుతున్నది పలు ఏదైతే డిబేట్ లో నేను కూడా చెప్పడం జరిగింది, ఏం జరిగింది, ఏ విధంగా జరిగింది, ఏ విధంగా అయితే మా కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిలో, ఆ అభివృద్ధి అనే పాలల్లో విషయం కలుపుతున్నారన్నది పలు సందర్భాల్లో చెప్పాను. ఎందుకంటే పాలల్లో విషయం కలిపినట్టు కాంగ్రెస్ అలవాటు. అదే విధంగా నీళ్లు రాకుండా చేసి ఏదైతే గోదావరి నదిలో కన్నీళ్లు కలుపుతున్నారు తెలంగాణ ప్రజలు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చేసే టైంకు చేయకుండా ఏదైతే 2 పిల్లల కుంగిపోయినాయో, ఆఖరికి ఏదైతే జ్యుడిషియల్ కమిషన్ వేసిన తర్వాత వాళ్ళు మొట్టకాయలు పెడితే స్టార్ట్ చేసి ఇప్పుడు అద్భుతంగా ఉన్నది, నిలబడ్డది. అది దాదాపు లక్షల క్యూసెక్ల వాటర్ నాపుతున్నది.
కొట్టుకపోయింది, కూలిపోయింది, అది మొత్తం గోదావరిలో కలిసిపోయింది, బంగాళాఖాతంలో కలిసిపోయింది అంటే ఇక వాళ్ళు వచ్చి చూడాలి ఇక అక్కడికి పోయి. అదేవిధంగా విద్యుత్ విషయం కూడా తీశారు మీరు. అదేవిధంగా విద్యుత్ విషయంలో గవర్నమెంట్ టు గవర్నమెంట్, అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, మేం కావచ్చు, ఎవరైనా, ఏదైతే పలు రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ నుంచి ఉన్నాయో, అదే విధంగా బిహెచ్ఈఎల్ నుంచి ఉన్నాయో, బిహెచ్ఈఎల్ లో కేంద్ర ప్రభుత్వ సంస్థ, అదే విధంగా ఛత్తీస్గఢ్ అనేది ఒక రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ గవర్నమెంట్ అక్కడ గవర్నమెంట్ చెక్ ఇస్తుంది అంతే తప్ప గవర్నమెంట్ ప్రైవేట్ వ్యక్తులు ఎవరు బాగుపడరు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏదైతే 2700 మెగావాట్ల ఏదైతే లోటు ఉండనో ఆ లోటును పూడ్చుకోవడానికి, తెలంగాణ అంధకారం కాకుండా ఉండడానికి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం 100% ఇంకా ఎక్కువ రేటుతోనే ఉంటాం. ఎందుకంటే తెలంగాణ ప్రజల కోసం అప్పులైనా చేస్తాం, లేకపోతే ఇంకా ఎక్కువ రేటుతోనే ఉంటాం. అంటే మాకు ప్రజల సంక్షేమం ముఖ్యం, ప్రజలు బాగుండాలనుకుంటాం అంతే తప్ప. కానీ ఇలా అవినీతి జరిగింది, అందులో అవినీతి జరిగిందంటే, ఇప్పుడు అవినీతి జరిగిందా జరగలేదా చెప్పేది కోర్టు. ఇప్పుడు కోర్టు కూడా మీకు ముట్టకాయలు వేసింది ఆల్రెడీ. ఏదైతే ఇప్పుడు సుప్రీం కోర్టు కూడా జస్టిస్ నే మార్చింది. ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఎవరి చేతులు ఎవరు లేదు. ఇప్పుడు మేము మిలాఖాత్ అయినా మీరు మిలాఖాత్ అయినా ఇప్పుడు నిన్న హెలికాప్టర్ చూస్తే సరిపోతుంది. బండి సంజయ్ అదే విధంగా బట్టి విక్రమార్కుడు ఇద్దరు కలిసి వాళ్ళకి ఇక్కడి నుంచి ఏదైతే హైదరాబాద్ నుంచి ఖమ్మం పోవడానికి, ఖమ్మం ప్రజలను కాపాడుకోనికి హెలికాప్టర్ దొరకలేదు. అదే విధంగా వీళ్ళు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ పోనికి హెలికాప్టర్ దొరికింది. ఎంత ఘోరమైన పరిస్థితి. ఒక టాపిక్ నుంచి ఇంకో టాపిక్ కి వెళ్తున్నారు. అన్ని టాపిక్లు మళ్ళీ నేను interrupt చేస్తే లేదు అని చెప్పి మీరు ఎవరిని మాట్లాడనివ్వరు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మహిళగా నేను చెప్తా వినండి. ఇందాక వరదల సాయం గురించి మాట్లాడినప్పుడు ఈ పాయింట్ మీరు అక్కడ యాడ్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతుంటే చెప్పాను కదా, క్లియర్ గా చెప్పాను కదా, కాళేశ్వరం చెప్పాను కంప్లీట్ అయిన తర్వాత. మరి అధికార పార్టీ వర్షన్ కూడా తెలుసుకుందాం ఏంటి. కాళేశ్వరం ప్రాజెక్ట్, మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం, ఇదంతా ఎలక్షన్స్ ముందే చూసాం, చాలా సందర్భాల్లో కూడా మాడుకున్నాం. అయితే విచారణ స్టార్ట్ అయింది. స్మితా సబర్వాల్కు సమన్లు కూడా జారీ చేయడం జరిగింది. 17వ తేదీన వివరణ ఇవ్వాలంటూ కూడా కేసీఆర్ కి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఏ విధంగా చూడొచ్చు, ఏమనుకోవచ్చు, మీరేమనుకుంటున్నారు? వెళ్తారో అనుకుంటున్నారా? లేదు, ఇంతకు ముందు రామ్మూర్తి గారు చాలా పాయింట్స్ చెప్పారు, విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు అధికార పార్టీ అని చెప్పి. రామ్మూర్తి గారు రాజకీయ విమర్శ చేసింది, దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ముఖ్యంగా కేసీఆర్ అంటే మిగతా రాజకీయ నాయకులకు కేసీఆర్ కు ఉన్న తేడా ఏంటంటే, ఈయన ఉద్యమ నాయకుడిని వచ్చిండు. ఉద్యమ నాయకునిగా వచ్చినప్పుడు ప్రజలు వారిని నమ్మిరు. కేసీఆర్ ఏం చెప్తే అది నమ్మిరు ప్రజలు. కాబట్టి కేసీఆర్ తొందరపాటుతోటి తనకి అన్ని తెలుసు అన్న దాంతో సిడిఓ కానీ మిగతా ఇంజనీర్లను కానీ మిగతా వాళ్ళందరినీ పక్క పెట్టేసి తనకు తెలిసినట్టుగా చేయడంలో ఇక్కడ పొరపాటు జరిగింది అనేది స్పష్టం. కానీ ఇప్పుడు కమిషన్ ముందుకొచ్చి ఈ విషయం చెప్పలేడు. చెప్తే ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకోలేరు. కాబట్టి ఆయనకున్న ఆప్షన్ ఏంది అంటే ఖచ్చితంగా నర్సేగౌడ్ గారు ఒక్క నిమిషం, మీ వీడియో పాజ్ అయిందండి, ప్లీజ్ ఒక్కసారి వీడియో ఆన్ చేయండి. ఓకే చెప్పండి. ఓకేనా? అయితే నేనేమంటున్నా అంటే, ఈ ఉద్యమ నాయకునిగా వచ్చినటువంటి కేసీఆర్ గారు ఈ ప్రజలకు ఏదో చేద్దామన్న తొందరపాటుతోటి అందరినీ పక్కకు పెట్టి ఆయనే ఇంజనీర్ అయి, ఆయనే అన్ని అయి, ఊళ్ళో నుంచి మొత్తం అమ్మాలి వరకు అన్ని ఆయనే అయి చేయడం వల్లనే దీనికి దుర్గతి పట్టింది. వాస్తవంగా సిస్టమ్ ప్రకారము సిడిఓ వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత, ప్లాన్ అంతా ఓకే అనుకున్న తర్వాత కట్టినట్లయితే ఆయనకు మంచి పేరు వచ్చేది. ఆయనకు శాశ్వతంగా, కేసీఆర్ కు శాశ్వతంగా చెడ్డ పేరు వచ్చింది. ఆ చెడ్డ పేరు ఎప్పుడు కూడా పోయే అవకాశమే లేదు. కాబట్టి అలాంటి వాళ్ళు అనేది ఏంటంటే, బిఆర్ఎస్ పార్టీ మరొకసారి అధికారంలోకి రాదు అని ఈ కోణంలో నేను అంటున్నా. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో కేసీఆర్ గారు మళ్ళీ దాన్ని పట్టుకొని కోర్టు పోవడమో లేకపోతే సాగదీయడమో తప్పితే ఆయన ఆన్సర్ చెప్పడు. ఎందుకంటే ఆన్సర్ లేదు ఆయన దగ్గర. ఆయన అసలు ఆన్సర్ చెప్తే ప్రజలు ఆయనను చాలా చిన్న చూపు చూసే అవకాశం ఉంది. కాబట్టి కేసీఆర్ గారు ఎంతసేపు ఆయన ఫామ్ హౌస్ లో ఉండి తప్పించుకు తిరిగే టాక్టిక్స్ మీద మాత్రమే దీన్ని హ్యాండిల్ చేస్తారని నేనైతే అనుకుంటున్నా. రెండో విషయం ఏంటంటే, దీనికి పెట్టినటువంటి 1,00,000 కోట్ల రూపాయల వల్ల ఏమైపోయిందంటే ఆర్థికంగా భారం బాగా పడింది రాష్ట్రం మీద. ఇప్పుడు ఎవరు రేవంత్ రెడ్డి గారు కాదు, ఆ తదుపరి వచ్చే ముఖ్యమంత్రులు ఎవరైనప్పటికీ కూడా దీని ఫలితాలను భరించక తప్పదు. ఎందుకంటే వీళ్ళ కిస్తీలు మిత్తీలు కట్టలేక ఉన్నటువంటి ఆదాయాన్ని అంతా కోల్పోయి మళ్ళీ వాటిని కట్టడానికి అప్పులు చేయవలసినటువంటి పరిస్థితిలోకి నెట్టివేసినటువంటి కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా వారిని నమ్మి మళ్ళొక్కసారి అధికారం అయితే ఇచ్చే అవకాశం లేదు. వారికి కూడా తెలుసు కేసీఆర్ చాలా తెలివికలోడు, అంటే ఆ తెలివి అంతా ఆ కుటుంబానికి ఉపయోగపడ్డది. కాబట్టి ఈ విషయాలన్నీ తెలుసు.
కాబట్టే నిమ్మకు నీరెత్తినట్టు నిమ్మలంగా కూర్చున్నాడు ఆ కొడుకు కేటీఆర్ మీద, తర్వాత హరీష్ రావు మీద వదిలేసి. ఇంకొక విషయం కూడా చర్చలో ఉన్న ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ రాష్ట్రంలో రాజకీయంగా ఇద్దరు ముఖ్యమైన నాయకులు ఉంటారు. ఒకటి ముఖ్యమంత్రి గారు, రెండవది ప్రతిపక్ష నేత కేసీఆర్ గారు. ముఖ్యమంత్రి గారు కాలుకు బల్పం కట్టుకొని అన్ని పనులు చేసుకుంటూ తిరుగుతా ఉన్నారు, కానీ ప్రతిపక్ష నాయకుడైనటువంటి కేసీఆర్ గారు మాత్రం ప్రజలలోకి రాకుండా ఉండడం అనేది అంత మంచిది కాదనేది వారు కూడా ఆలోచన చేయాలి. ఈ కేసీఆర్ పాలనలో అన్ని కూడా ఇట్లాంటివే. ఒక్క మేడిగడ్డ సుందిల్లా అన్నారమే కాదు, గొర్రెల స్కామ్ కంటే మొదలు పెడితే బర్రెల స్కామ్ దాకా, చేపల ఓకే ఏదైనా కావచ్చు. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు ముందుకు వెళ్తున్నారు. ఇప్పటి నుంచి వస్తారని ఏదో టాక్ వినిపిస్తుంది, కేసీఆర్ కూడా ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నారు అనేది. ఎప్పటి నుంచి వస్తారు, ఏ విధంగా ఉండబోతున్నారో చూద్దాం. ఏమంటామంటే కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి రావాలనే కోరుకుంటున్నాం. వారు రావాలి. వాళ్ళకు ఒకటి ఇప్పుడు మేము రుణమాఫీ చేసినాం, రుణమాఫీలో ఏదో తప్పులు ఉన్నాయి అంటున్నారు, అదైనా పట్టుకొని రమ్మంటున్నాం. లేదు అంటే వరద బాధితులు ఉన్నారు, ఎవరినో ఒకరు పట్టుకొని ముందరికి రావచ్చు కదా. నేను అనేది ఏంటంటే కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైన వ్యక్తి, ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఖచ్చితంగా ప్రజలలోకి రావడం వల్ల కొన్ని విమర్శలే కాకుండా కొన్ని మంచి కూడా జరుగుతాయని నేను అనుకుంటున్నా. కాబట్టి తప్పు లేదు. చెప్పండి 30 సెకండ్స్ ప్లీజ్ రామూర్తి గారు. ఆశా గారు, ఇప్పుడు కుటుంబ పాలన అంటున్నాడు. ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డికి 7 అన్నదమ్ములు అండి, 7 ఇట్లా 2 చనిపోయింది. ఇప్పుడు 5 ఏళ్ళు ఉన్నారు, 5 ఉన్నారు. 5 ఏళ్ళు 5 అన్నదమ్ములు బాగుపడతారు తప్ప నరసన్న బాగుపడు, ఏదైతే కాంగ్రెస్ కరడు కట్టిన లోపల చెప్తా వినండి. 100% ఉంటది. గాలి కొట్టుకపోతారు. ఖమ్మం వరదల్లో ఆల్రెడీ ఖమ్మం వరదల్లో కొట్టుకపోతున్నారు. రానున్న 5 ఏళ్ళ తర్వాత, 4 ఏళ్ల తర్వాత ఎన్నికలు ఉంటే అందులో కూడా కొట్టుకపోతారు 100% కాంగ్రెస్. చూద్దాం, ప్రజా తీర్పుని గౌరవిద్దాం. ఎవరికి ఏ విధంగా తీర్పిస్తారో ఏంటో అనేది. ఇక కేంద్ర సహాయం గురించి కేసీఆర్ గురించి కేసీఆర్ చేసిన మంచి పనులు కాబట్టి నివేదిక ఇచ్చిన ఎటువంటి రిపోర్ట్ ఇస్తుంది, దాన్ని బట్టి షేరింగ్ ఏ విధంగా వస్తుంది అనేది. అట్ ద సేమ్ టైం మరి కేసీఆర్ 17వ తేదీన హాజరు అవుతారా, ఏ విధంగా వివరణ ఇస్తారు ఏంటనేది కూడా వెయిట్ చేసి చూద్దాం.